ఈరోజు స్పెషల్ బెండకాయ పులుసు. పులుసు కోసం బెండకాయని ఇలా పెద్ద సైజులో కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకుందాం. 50 గ్రాముల ఆయిల్ పోసుకుందాం. కొద్దిగా మెంతులు, జీలకర్ర తాలింపులో వేసుకుందాం. మెంతులు ఆరోగ్యానికి చాలా మంచిది. జీలకర్ర చిట్టపటమన్నాక ఆనియన్స్ వేసుకుందాం. ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసం కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఉల్లిపాయ మగ్గాక 1 స్పూన్ పసుపు. ఉల్లిపాయలు మగ్గాయి. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేస్తున్నాను. సమ్మర్లో ఇలా బెండకాయ ఫ్రై కాకుండా పులుసు చేసుకుంటే ఆరోగ్యం కూడా మంచిది. బెండకాయలు మగ్గే లోపల మనం చింతపండు నానబెట్టుకున్నాం. నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఇలా చింతపండుని వేడి చేసుకుందాం. టైం లేనప్పుడు అప్పటికప్పుడు వంట చేసుకున్నప్పుడు ఇలా చింతపండు వేడి చేసుకుంటే తొందరగా అయిపోతుంది. బెండకాయలు మగ్గిపోయాయి. కారం, ఉప్పు వేసుకుందాం. 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకుందాం. ఈ వేడి చేసుకున్న చింతపండుని ఒక బౌల్లో వేసుకొని చింతపండు రసాన్ని రెడీ చేద్దాం. అలా నానబెట్టిన దానికంటే ఇలా వేడి చేసుకుంటే చింతపండు రసం తొందరగా తీసుకోవచ్చు. ఉప్పు, కారం పచ్చివాసన లేకుండా మగ్గాక చింతపండు రసాన్ని మూసుకోవాలి. ముక్కలు మునిగే వరకు చింతపండు రసాన్ని పోసుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గించుకుందాం. పులుసు మరిగిందేమో చూద్దాం. పులుసు మరుగుతుంది. ఈ పులుసులో ఉప్పు, కారం, చింతపండు బ్యాలెన్స్ అవ్వడం కోసం అన్ని సమపాలలో టేస్ట్ మనకి ఒకేలా ఉండడం కోసం చిన్న బెల్లం ముక్కనిద్దాం. బెండకాయ పులుసు అయిపోయిందని చూద్దాం. ఆల్మోస్ట్ బెండకాయ పులుసు అయిపోయింది. టేస్ట్ చూద్దాం. వావ్, అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. సూపర్గా ఉంది. స్టవ్ ఆఫ్ చేద్దాం. మీరు కూడా ఈ సమ్మర్లో ఈ బెండకాయ పులుసుని ఇలా రెడీ చేసుకోండి. మా వంటలు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.